ఈడి దెబ్బతో పోతాడ్రా అనుకొని పాపం ఎన్నోసార్లు తిప్పలు పడ్డారు, దాని అదేం రెట్టింపు అయిపోతా ఉంది. అసూయ పరులకు, కుళ్ళుబోతు బుద్ధోళ్ళకి దేవుడు ఇచ్చే శిక్ష ఏంటో తెలుసా? ఈడు ఎవరిని చూసి ఏడుతున్నాడో వాడు ఇంకా ఆశీర్వదించబడుతుంటాడు. ఈ కుళ్ళుబోతు బుద్ధోళ్ళు ఎవరిని చూసి ఏడుతారో వాళ్ళని ఇంకా దేవుడు హెచ్చిస్తాడు. అదే వీడికి శిక్ష, పెద్ద శిక్ష. వీడు ఎవరిని చూసి అయితే ఏడుతున్నాడు వాడు ఇంకా అంతకంతకు ఆశీర్వదించబడుతుంటాడు. వీడు కుళ్ళి చస్తాడు. ఒకవేళ నీ మీద ఎవరైనా అలాంటి ప్రచారాలు చేస్తూ ఉంటే, నీ మీద ఎవరైనా అలా లేనిపోని కల్పించి మాట్లాడుతూ ఉంటే, దాని విషయంలో వాళ్ళు దేవుని యొక్క తీర్పును ఎదుర్కొంటారు. కానీ ఒక్కటి జాగ్రత్త, నువ్వుగా మాత్రం ఇతరుల మీద లేనిపోని పనికి మాలిన అబద్ధపు మాటలు మాట్లాడదు. తప్పు చేసినా సరే, వాళ్ళు తప్పు మనుషులైనా సరే నువ్వు మాట్లాడకూడదు. నేను నీకు ఎప్పుడన్నా చెప్పానా ఫలానోళ్ళు ఇలా అని అనవసరంగా వేరే వాళ్ళ విషయాలు తీసుకొచ్చి ఎప్పుడన్నా ఎన్నడైనా బిడ్డలారా మీతో మాట్లాడానా? చెప్పండి. మాట్లాడితే అన్న ఫలానా రోజు నువ్వు అవసరం లేని